హలో అండి. ఇవాళ మనము ఎన్సీఆర్టీ క్లాస్ 7 చాప్టర్ 1 తెలుసుకోబోతున్నాం. ఓకే, చాప్టర్ 1 పేరు వచ్చి న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అండి. న్యూట్రిషన్ అనేది ప్రతి ఆర్గానిజంలో ఉంటుందండి, అలాగే ప్రతి ఫుడ్ మెటీరియల్లో ఉంటుంది. సో న్యూట్రిషన్లో ఏమేమి ఉంటాయంటే, న్యూట్రిషన్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కలిస్తేనే న్యూట్రిషన్ అండి. ఇవి న్యూట్రిషన్స్ అనేది మన బాడీకి గ్రోత్ని మెయింటెనెన్స్ ఇస్తుంది. అలాగే ప్రతి హ్యూమన్ బీయింగ్ మరియు అనిమల్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్లాంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయండి. ప్లాంట్స్లో న్యూట్రిషన్స్ ఉంటాయి, మనందరికీ తెలుసు. సో అలా అనమాట. ఇంకా ఏం చెప్తానంటే, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ప్లాంట్స్ అండి. న్యూట్రిషన్ అనేది ప్రతి ఒక్క బాడీకి అవసరము, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆటోట్రోపిక్ అంటున్నాను అండి. ఆటోట్రోపిక్ అంటే ఏంటంటే, ఆటో అంటే సెల్ఫ్ అండి. ఏదైతే ఆర్గానిజము తన ఓన్గా ఫుడ్ని ప్రిపేర్ చేస్తుందో దాన్ని ఆటోట్రోప్స్ అంటాము. హెట్రో అంటే అదర్ అనమాట. హెట్రో అంటే ఏంటంటే, హెట్రోట్రోప్స్ అంటే ఏదైతే ఆర్గానిజము తన ఫుడ్ను పక్కన దాని మీద డిపెండ్ అయి ఉంటుందో దాన్ని హెట్రోట్రోప్స్ అంటాము. సో ఇక్కడ ఫోటోసింథసిస్ ఫుడ్ మేకింగ్ ప్రాసెస్ ఇన్ ప్లాంట్స్ అంటున్నానండి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఫోటోసింథసిస్ ఫుడ్ మేకింగ్ ప్రాసెస్ ఇన్ ప్లాంట్స్ అని చెప్తున్నానండి. అంటే ఏంటంటే, ఫోటోసింథసిస్ అంటే లైట్ అండి. సో సన్లైట్ అని చెప్పుకోవచ్చు. సో ఆ సన్లైట్ ద్వారానే ప్లాంట్స్ అనేది తన ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయండి. అది ఎలా అని కింద తెలుసుకోబోతున్నాం మనము. రైట్, ఇక్కడ సెల్స్ గురించి కొంచెం డిఫైన్ ఇచ్చాడు, సెల్స్ గురించి నీట్గా ఇచ్చాడు. సెల్స్ గురించి తెలుసుకుందాం. ప్రతి ఆర్గానిజము సెల్స్ ద్వారానే మేడ్ అవుతుందండి. ఇప్పుడు కొన్ని సెల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఉండే సెల్స్ చూడండి బాగా. ఈ సెల్స్ అనేటివి కొన్ని గ్రూప్గా ఫామ్ అయిపోయి ఆర్గాన్స్ని తయారు చేస్తుందండి. కొన్ని ఆర్గాన్స్ హార్ట్ని డిపెండ్ చేస్తాయి, కొన్ని ఆర్గాన్స్ కిడ్నీని తయారు చేస్తాయి, కొన్ని ఆర్గాన్స్ వచ్చి లివర్ని మేడ్ చేస్తాయి. సో ఈ ఆర్గానిజమ్స్ అన్నీ ఒక ఆర్గానిక్ స్ట్రక్చర్ని ఇచ్చేసి ఈ సెల్స్ అనేటివి ఆర్గాన్స్లో ఫామ్ అయిపోయి ఆర్గాన్స్ అనేది డిఫరెంట్ ఆర్గాన్స్ లాగా వచ్చేసి కొన్ని ఆర్గాన్ స్ట్రక్చర్లా మారిపోయి మనకి ఫైనల్గా హ్యూమన్ బీయింగ్ అనేవాడు మేడ్ అవుతాడండి. అదే చెప్పారు ఇక్కడ. మనకి ప్రతి ఆర్గానిక్ స్ట్రక్చర్కి సెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ సెల్స్ లోపల ఏముంటాయని ఇచ్చాడండి. ఈ సెల్స్ ఎత్తుకోండి. సెల్స్ లోపల చిన్న ఒక రౌండ్ లాగా స్ట్రక్చర్ ఉంటుందండి, దాన్ని న్యూక్లియస్ అంటాము. ఈ న్యూక్లియస్ సరౌండ్ చేసి ఉంటుంది ఒక సర్క్యులర్ స్ట్రక్చర్, దాన్ని సెల్ మెంబ్రేన్ అంటాము. అలాగే సెల్ లోపల స్మాల్ డస్ట్ లాగా ఉంటుంది, ఇక్కడ చూసారా, వాటిని సైటోప్లాజం అని పిలుస్తామండి. ఇంకా కిందకు వస్తే ఇప్పుడు ఫోటోసింథసిస్ గురించి చెప్పుకుందామండి. సన్లైట్ ద్వారా ఒక ప్లాంట్ అనేది, ఇవి రూట్స్ అనుకుందాం కింద ఉండేటివన్నీ. సో ఇది లీఫ్ అనుకుందాం. లీఫ్ లోపల స్మాల్ పోర్స్ ఉంటాయండి, హోల్స్ లాగా. సో వాటిని మనం స్టొమాటో అని పిలుస్తాం. ఆ స్టొమాటో వల్లనే అది కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ ఇస్తుందండి, ఈ సన్లైట్ యూజ్ చేసుకొని. అలాగే ఈ రూట్స్ అనేటివి మన సాయిల్ లోపల ఉండే మినరల్స్ని, వాటర్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అది అబ్జర్వ్ చేసుకొని వెజల్స్ ద్వారా, ఈ ప్లాంట్ లోపల ఉండే వెజల్స్ ద్వారా లీఫ్కి ఇస్తుందండి. సో ఆ వాటర్ని, మినరల్స్ని లీఫ్ అనేది అబ్జర్వ్ చేసుకొని ఈ సన్లైట్ ద్వారా తను స్టార్చ్ని ప్రిపేర్ చేసుకుంటుందండి. సో టమాటా ద్వారా అది మనకి ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ అది పీల్చుకుంటుంది. సో ఈ టమాటా అనేది గాడ్ సెల్స్ ద్వారా సరౌండ్ అయి ఉంటుందండి, దాన్నే ఫోటోసింథసిస్ అంటాము. సో ఆ లీఫ్ అనేది గ్రీన్లో ఎందుకు ఉంటుందంటే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ గ్రీన్ పిగ్మెంట్ అండి. దానిలో గ్రీన్ పిగ్మెంట్ ఉంటుంది, దాన్నే మనం క్లోరోఫిల్ అంటాము. సో అందుకే ఆ లీఫ్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సన్ ఈజ్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్తున్నానండి. అంటే సన్ అనేవాడు ఉండడం వల్లే అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ మన ఎర్త్ అనేది కొంచెం ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఫోటోసింథసిస్ అనేది గ్రీన్ ప్లాంట్స్లోనే కాదు, గ్రీన్ స్టెమ్స్లో, గ్రీన్ బ్రాంచెస్లో కూడా జరుగుతుంది అని చెప్తున్నారండి. సో ఈ ఫోటోసింథసిస్ ద్వారానే ట్రాన్స్పిరేషన్ అనేది జరుగుతుంది ప్లాంట్స్లో అని చెప్తున్నారండి. ట్రాన్స్పిరేషన్ అంటే ప్లాంట్స్ లోపల ఉండే వాటర్ కంటెంట్ త్రూ వాటర్ వేపర్ ద్వారా అవడం అండి. ఫోటోసింథసిస్ లేకపోతే ఇక్కడ లైఫ్ వుడ్ బి ఇంపాసిబుల్ అని ఎర్త్ అండి. అది కరెక్టే, లైఫ్ అనేది ఉండదు ఫోటోసింథసిస్ లేకపోతే. ఇక్కడ లీఫ్ గురించి కొంచెము ఎన్లార్జ్ చేసి చెప్తామండి. ఇది లీఫ్ అనుకుంటే, ఇక్కడ చూసారా టమాటా, ఈ టమాటా ద్వారానే మనకి ఆక్సిజన్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకుంటుంది అనమాట. సో ఈ టమాటాని గాడ్ సెల్స్ అనేటివి
సరౌండ్ చేసి ఉంటాయి. అలాగే ఇక్కడ ఉండే చూసారా వీటిని క్లోరోఫిల్ పిగ్మెంట్స్ అంటారు. సో దీని ద్వారా ఈ క్లోరోఫిల్ ద్వారా లీఫ్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట. చూసారా ఇక్కడ స్టమాటా గాడ్ సెల్స్ ద్వారా సరౌండ్ అయింది. అలాగే స్టమాటల్ ఓపెనింగ్ అండి, ఇది లోపల ఉండే పార్ట్నర్ స్టమాటల్ ఓపెనింగ్ అంటాము. సో దాని ద్వారానే మనకి ఆక్సిజన్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ నీట్గా ఇచ్చిన ఫోటోసిన్సిస్ గురించి సన్లైట్ ద్వారా సన్లైట్ని యూజ్ చేసుకొని ఇక్కడ మినరల్స్ని ఈ రూట్స్ అనేటివి తీసుకుని ల్యాండ్ లోపల ఉండేటివి వాటర్ని మినరల్స్ అబ్జార్బ్ చేసుకొని లీఫ్కి పంపించి వెజల్స్ ద్వారా అక్కడ స్టార్చ్ అనేది తన ఫుడ్ని తను ప్రిపేర్ చేసుకుంటారు అనమాట. తన ఫుడ్ని స్టార్చ్ అంటాము. స్టార్చ్ ప్రిపేర్ చేసుకొని ఆ స్టార్చ్ మళ్ళీ కంప్లీట్ ప్లాంట్ మొత్తానికి అది ట్రాన్స్పోర్ట్ చేస్తుందండి ఆ వెజల్స్ ద్వారానే. రైట్, ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే మనము ఇక్కడ చిన్న యాక్టివిటీ ఇచ్చారండి. యాక్టివిటీ ఏం లేదు, ఏదైనా లీఫ్ని మనము 2-3 days డార్క్ రూమ్లో వేస్తే దాని సన్లైట్ తగలదు కాబట్టి అది ఖచ్చితంగా తన కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. సన్లైట్ వస్తే అది గ్రీన్ కలర్లో ఉంటుంది, సన్లైట్ లేకపోతే అది ఖచ్చితంగా వేరే కలర్స్లోకి వెళ్ళిపోతుందని చెప్తున్నానండి. ఇక్కడ ఏం చెప్తానంటే ఆల్గే గురించి చెప్తాను. ఆల్గే అంటే ఆల్గే కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. మనం ఎప్పుడైనా డ్యామ్లో కానీ అక్కడ వెళ్తే అక్కడ పాచి అంతా ఉంటుందండి, గ్రీన్ కలర్లో పాచి. సో ఫోటోసిన్సిస్ అనేది ఆ పాచి కూడా ఎక్స్ప్రెస్ చేసుకుంటుంది అనమాట. తన ఫుడ్ తనే ప్రిపేర్ చేసుకుంటుంది ఆ ఆల్గేనే. అదే చెప్తున్నాను ఇక్కడ, ప్లాంట్సే కదా ఆల్గే కూడా ఫోటోసిన్సిస్ జరుగుతాయి అని చెప్తున్నాడు. అది కూడా ఒక ఆటోట్రోపికే, తన ఫుడ్ని తను ప్రిపేర్ చేసుకుంటుందని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే సింథసిస్ ఆఫ్ ప్లాంట్ ఫుడ్ అదర్ దాన్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ కాకుండా ఇంకా ప్లాంట్స్లో ఏముంటాయని చెప్తున్నాడండి. ఇప్పుడు ఫోటోసిన్సిస్ జరగడం వల్ల కార్బోహైడ్రేట్స్ వస్తాయండి. ఫోటోసిన్సిస్ జరగడం వల్ల ప్లాంట్లో కార్బోహైడ్రేట్స్ వస్తాయి. సో కార్బోహైడ్రేట్స్లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ గ్యాసెస్ ఉంటాయి అనమాట. సో ఇది కాకుండా మనకి నైట్రోజన్, ప్లాంట్కి నైట్రోజన్ కూడా చాలా హెల్ప్ఫుల్ అండి. సో నైట్రోజన్ ద్వారా ఆ ప్లాంట్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది అనమాట. సో ఆ నైట్రోజన్ అనేది ఎయిర్లో ఎక్కువ కంటెంట్ ఉందండి, సాయిల్లో అంత ఉండదు అనమాట. సో ఆ నైట్రోజన్ కంటెంట్ సాయిల్లోకి ఎలా వెళ్తుంది అనేది ఇక్కడ చెప్పారండి. రైజోబియం అని ఒక బ్యాక్టీరియా ఉంటుందండి. సో ఆ రైజోబియం బ్యాక్టీరియా ద్వారానే ఆ ఎయిర్లోని నైట్రోజన్ మొత్తము సాయిల్లో కన్వర్ట్ అయిపోయి సో ఆ ప్లాంట్ ఆ నైట్రోజన్ని మొత్తంని ఆ స్టెమ్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇదంతా ఎలా జరుగుతుందంటే ఆ రైజోబియం బ్యాక్టీరియా వల్లనే జరుగుతుంది అనమాట. కొన్ని చెడ్డ బ్యాక్టీరియానే కాదు మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది మనకి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా. సో దాన్ని రైజోబియం బ్యాక్టీరియా అంటాము. నైట్రోజన్ని సాయిల్లో కన్వర్ట్ చేస్తుంది. ఇది ఫార్మర్స్కి చాలా హెల్ప్ఫుల్ అని చెప్తున్నానండి. ఇంకా ఏం చెప్తున్నానంటే అదర్ మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అని చెప్తున్నారండి. సో ఇంకా ప్లాంట్స్ లోపల ఏవేవి ఉంటాయని చెప్తున్నాడు. మనకి ప్లాంట్స్లో ఆటోట్రోపికే కదండి, హెట్రోట్రోపిక్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. అంటే ప్లాంట్స్ అనేటివి తన ఓన్గానే కాదు వేరే వాటి మీద డిపెండ్ అయ్యి కూడా తన ఫుడ్ని, కొన్ని రకాల ప్లాంట్స్ వేరే వాటి మీద కూడా డిపెండ్ అవుతాయి తన ఫుడ్ కోసము. సో దానికి ఎగ్జాంపుల్ కకస్టా ప్లాంట్ అండి. సో ఈ కకస్టా ప్లాంట్ అంటే ఏంటంటే అది తన ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేదన్నమాట, ఎందుకంటే తన లోపల క్లోరోఫిల్ అనేది ఉండదన్నమాట. సో తన ఫుడ్ని తను ప్రిపేర్ చేసుకోలేదు. సో అందుకని అది ఏం చేస్తుందంటే వేరే ఒక ట్రీ మీద, ఆ వేరే ఒక ట్రీని మనం హోస్ట్ ట్రీ అంటాము. సో ఆ హోస్ట్ ట్రీ మీద అది డిపెండ్ అయిపోయి వాటి లోపల ఉండే న్యూట్రిషన్స్ ఇది అక్వైర్ చేసుకునేసి చూసారు ఇక్కడ డిపెండ్ అయిపోయి వాటి యొక్క న్యూట్రిషన్స్ని అది అబ్జర్వ్ చేసుకునేస్తుంది అనమాట. సో అదే బతుకుతుంది అనమాట. సో మనం ఈ కకస్టా ట్రీనే పారాసైట్ అని పిలిచవచ్చు. పారాసైట్ అంటే ఏంటంటే ఏదైతే ఫుడ్ కావాలి అనుకుంటుందో దాన్ని పారాసైట్ అంటాము. ఏదైతే ఫుడ్ అవుతుందో దాన్ని ప్రే అంటామండి. ప్రే కానీ హాస్ట్ కానీ అనొచ్చు అనమాట. సో ఇప్పుడు దోమలు మనల్ని కొడతాయి కాబట్టి దోమలు అనేది పారాసైట్ అనమాట, మనం వచ్చి ప్రే అవుతాము. సో ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటారండి. ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటే ఇక్కడ ఈ డయాగ్రామ్ చూసారా, కొంచెం జూమ్ చేద్దాం దాన్ని. కొన్ని ప్లాంట్స్ అనేటివి ఇన్సెక్ట్స్ కూడా చంపేసి వాటి యొక్క న్యూట్రిషన్స్ని అది అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఇక్కడ చూసారా జగ్లాక్ స్ట్రక్చర్ ఉంది. సో ఈ జగ్లాక్ స్ట్రక్చర్లో ఏంటంటే ఇది ఓపెన్ చేసి ఇన్సెక్ట్స్ అనేది దాని లోపల వచ్చేస్తాయండి. ఏదైనా ఇన్సెక్ట్స్ దాని లోపల వచ్చిందనుకో ఈ జగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఈ జగ్ క్లోజ్ అయిపోతే ఆ ఇన్సెక్ట్ అనేది ప్రాణం చచ్చిపోయి సో ఆ ప్లాంట్ అనేది దానిలో ఉన్న న్యూట్రిషన్స్ని ఆ డెడ్ సెల్ యొక్క న్యూట్రిషన్స్ అబ్జర్వ్ చేసుకునేసి ఆ ప్లాంట్ బతుకుతుందండి. సో వీటి ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటాము. సో ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే రైట్
సాఫ్రోట్రోప్స్ అండి. సాఫ్రోట్రోప్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఫంగీగా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చండి. ఫంగీ ఎలా అంటే మనం ఎప్పుడైనా చూస్తుంటాము వర్షాకాలంలో మన షూస్ మీద ఎక్కువ వైట్ కలర్ సబ్స్టెన్స్ వస్తుంటుంది. వాటే సాఫ్రోట్రోప్స్ అంటాము. అదే ఫంగీ అనమాట. ఇంకా మనము మార్కెట్స్లో మష్రూమ్స్ అలాంటివి చూస్తుంటాం, వాటిని సాఫ్రోట్రోప్స్ అంటాము. సో సాఫ్రోట్రోప్స్ అంటే ఇప్పుడు ఒక డెడ్ సెల్ నుంచి తన న్యూట్రిషన్స్ తీసుకుంటుందండి. వాటిని సాఫ్రోట్రోప్స్ అంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2-3 డేస్ బ్రెడ్ని అలాగే వదిలేసామంటే దాని మీద బ్లాక్ కలర్ సబ్స్టెన్స్ ఒకటి ఫామ్ అవుతుంది బ్రెడ్ మీద. సో ఆ బ్రెడ్ వైట్ కలర్ సబ్స్టెన్స్నే మనం ఫంగీగా చెప్పుకోవచ్చు. ఆ ఫంగీ అనేది డెడ్ అయిపోయిన మ్యాటర్లో న్యూట్రిషన్స్ మొత్తాన్ని తినేసి ఆ ఫంగీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో వాటినే మనము సాఫ్రోట్రోప్స్ అంటాము. మనం ఇంకా పికిల్స్లో కానీ ఎప్పుడైనా ఊరగాయకి ఏదైనా వాటర్ తగిలినా కానీ మనము సాఫ్రోట్రోప్స్ ఫామ్ అయిపోతాయి. సో ఫంగీ అనమాట. ఈ ఫంగీ అనేది మన పెద్దవాళ్ళు అంతా బాగా చెప్తారు. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి కొన్ని ఫంగీ డిసీజెస్ వచ్చేటట్లు చేస్తాయి, కానీ కొన్ని ఫంగీని మనం మెడిసిన్స్ లాగా కూడా యూజ్ చేస్తామండి. అదే చెప్తున్నారు అక్కడ. సింబయోటిక్ రిలేషన్షిప్ అండి. సింబయోటిక్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎవరైనా ఇంట్లో ఉంటున్నాం. సో ఎవరైనా ఇంట్లో ఉంటున్నందుకు వాళ్ళు మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. దాని బదులుగా మనం వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనీ లాంటివి ఇవ్వడం జరుగుతుంది. సో వాటినే సింబయోటిక్ రిలేషన్షిప్ అని మనం అన్నామండి. సో ఈ సింబయోటిక్ రిలేషన్షిప్ అనేది ప్లాంట్స్లో జరుగుతుందండి. సో ప్లాంట్స్లో ఎలా జరుగుతుందంటే ఆల్గీ అండ్ ఫంగీ రిలేషన్షిప్ అండి. సో ఫంగస్ ఏం చేస్తుందంటే ఆల్గీ అండ్ ఫంగీ రిలేషన్షిప్ మినిట్ అండి, సారీ అండి. ఈ సింబయోటిక్ రిలేషన్షిప్ అనేది ట్రీస్లో జరుగుతుంది. సో ట్రీస్లో ఎలా జరుగుతుందంటే ఈ ట్రీస్ అనేది ఫంగస్కి న్యూట్రిషన్ ఇస్తుందండి. సో ఫంగస్కి ఫుడ్ ప్రిపేర్ చేసుకునే కెపాసిటీ ఉండదన్నమాట. సో అదేం చేస్తుందంటే ద ట్రీస్ ప్రొవైడ్ న్యూట్రిషన్స్ టు ద ఫంగస్. ట్రీస్ అనేది ఫంగస్కి న్యూట్రిషన్ ఇస్తుంది. అండ్ ఇన్ రిటర్న్ రిసీవ్స్ హెల్ప్ ఫ్రమ్ ఇట్ టేకప్ వాటర్ అండ్ న్యూట్రిషన్స్ ఫ్రమ్ ద సాయిల్. దిస్ అసోసియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ట్రీ. సో దాని బదులుగా ఫంగస్ అనేది ఏం చేస్తుందంటే అది హెల్ప్ చేస్తుంది అనమాట. ఏ విధంగా హెల్ప్ చేస్తుందంటే సాయిల్ లోపల ఉండే వాటర్ని మరియు న్యూట్రిషన్స్ని ఈ ట్రీ అనేది అబ్జర్వ్ చేసుకునే విధంగా ఆ ఫంగస్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో దీన్ని సింబయోటిక్ రిలేషన్షిప్ అంటారు. సో ఇంకొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉండండి. ఇప్పుడు ఇది ఒక ట్రీ అనుకోండి. ఈ ట్రీ అనేది ఫంగస్ ఇక్కడ ఉంటుంది అనమాట, సాయిల్లో ఉంటుంది ఫంగస్ అనేది. ఇది రూట్ అనమాట. సో ఈ రూట్స్ అనమాట. ఫంగస్ అనేది ఏం చేస్తుందంటే ఈ సాయిల్ లోపల ఉండే వాటర్ని అలాగే న్యూట్రిషన్స్ని ఈ రూట్స్ మొత్తానికి అబ్జార్బ్ చేసుకునే విధంగా ఈ ఫంగస్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో దీనికి బదులుగా ఈ ట్రీ అనేది ఏం చేస్తుందంటే దీనికి కొంచెం ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ అలాగే దీనికి కొంచెం షెల్టర్ ఇవ్వడం కానీ సో అలాంటివి చేస్తుంది అనమాట. లేకపోతే కొన్ని న్యూట్రిషన్స్ ఇవ్వడం కానీ చేస్తుంది అనమాట. సో దీన్నే సింబయోటిక్ రిలేషన్షిప్ అని అంటామన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే లిచెన్స్ అనే ఆర్గానిజమ్స్లో ఆల్గే ఉంటుందండి, అలాగే ఫంగస్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ బోత్ ఏం చేస్తాయంటే ఫంగస్ అనేది షెల్టర్ ప్రొవైడ్ చేస్తుందండి. షెల్టరు ఇది ఆల్గే అనుకోండి, ఇది ఫంగస్ అనుకోండి. సో అప్పుడు ఫంగస్ ఏం చేస్తుందంటే వీటికి వాటరు అలాగే షెల్టరు అలాగే మినరల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఆల్గే అనేది ఏం చేస్తుందంటే ఇన్ రిటర్న్ దీనికి ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఫంగస్కి ఫుడ్ చేసుకునే కెపాసిటీ ఉండదు. సో ఆల్గేకి షెల్టర్ ఉండదు అనమాట. సో ఇన్ రిటర్న్ ఇవి రెండు హెల్ప్ చేసుకుంటున్నాయి. సో దీన్నే సింబయోటిక్ రిలేషన్షిప్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో అదే చెప్తున్నారు ఇక్కడ. హౌ న్యూట్రిషన్స్ ఆర్ రీప్లెనిష్ ఇన్ ద సాయిల్ అని చెప్తున్నారండి. సో ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ మనం రోజు చూస్తుంటాం పొలాల్లో ఫార్మర్స్ అనేవారు నైట్రోజన్ గ్యాసెస్ని అలాగే ఫర్టిలైజర్స్ని చల్లుతూ ఉంటారు అనమాట. సో సాయిల్లో ఆ న్యూట్రిషన్స్ అనేవి తగ్గిపోతుంటాయి అనమాట. ఎలా అంటే మనము వాడే కొద్దీ ఆ న్యూట్రిషన్స్ అనేవి తగ్గిపోతుంటాయి కదా. సో రైజోబియం బ్యాక్టీరియా ద్వారా కొంచెం నైట్రోజన్ గ్యాసెస్ ప్లాంట్స్ ఇచ్చినా కానీ ఆ నైట్రోజన్ కంటెంట్ అనేది తగ్గిపోతుంటుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ ఫర్టిలైజర్స్ ద్వారా వాటి ఫర్టిలైజర్స్ అవన్నీ చల్లి సో మనము మళ్ళీ ఆ నైట్రోజన్ కంటెంట్ అన్ని పెంచి సో ప్లాంట్కి కొంచెం యూస్ఫుల్ ఫామ్గా అయ్యేటట్లు మనం చేస్తామన్నమాట. ఇంకా ఏం చెప్తున్నానంటే ఇక్కడ సింబయాటిక్ రిలేషన్షిప్ని ఇంకో విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి సింబయాటిక్ రిలేషన్షిప్ అంటే తెలుసు కాబట్టి మళ్ళీ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ అదే చెప్పారు రైజోబియం బ్యాక్టీరియా గురించి. రైజోబియం బ్యాక్టీరియా అనేది నైట్రోజన్ని ఇస్తుంది ప్లాంట్స్కి. ఇట్ కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఎయిర్లో ఉండే నైట్రోజన్ని సాయిల్లోకి పంపించి సో సాయిల్లో ఉండే నైట్రోజన్ని ప్లాంట్స్ ఈజీగా అబ్జర్వ్ చేసేస్తాయి. అదే చెప్తున్నారు ఇక్కడ దిస్ అసోసియేషన్ ఆఫ్ ఎ గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఫర్ ద ఫార్మర్స్
They do not need to add nitrogen fertilizer to the soil in which leguminous plants are grown అంటున్నారండి. సో 1 minute అండి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పల్సెస్ ఆర్ అప్టైన్డ్ ఇన్ ద లెగ్యూమినస్ ప్లాంట్స్ అంటున్నారండి. సో సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి, ఇక్కడ రైజోబియం బ్యాక్టీరియా అనేది దానికి ఫుడ్ ప్రిపేర్ చేసుకునే కెపాసిటీ ఉండదన్నమాట. సో ప్లాంట్స్ అనేది ఫుడ్ ప్రిపేర్ చేసి వాటికి ఇస్తాయి. సో రైజోబియం బ్యాక్టీరియా అనేది నైట్రోజన్ని ఆ ప్లాంట్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కూడా సింబయాటిక్ రిలేషన్షిప్ జరుగుతుందని చెప్తున్నాడు. సో లిగ్యూమినియస్ ప్లాంట్స్ అంటే ఏంటంటే, ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది దాల్స్లో మరియు బీన్స్లో మరియు మూంగ్లో ఇలా మరియు అదర్ లెగ్యూమిన్స్లో ప్లాంట్స్లో రైజోబియం బ్యాక్టీరియా అనేది ఉంటుందన్నమాట. సో వాటిలో ఆ లెగ్యూమినియస్ ప్లాంట్స్లోనే ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అదో వన్ కైండ్ ఆఫ్ ప్లాంట్ అనమాట. సో అదే అంతే అండి. ఇక్కడ ఉండే సమ్మరీని మనం ఒకసారి చదువుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సమ్మరీలో ఏం లేదనమాట, ఫోటోసిన్సిస్ ద్వారానే మనం ఇక లైఫ్ సర్వైవ్ అవుతుంది. అలాగే ఆల్ ఆర్గానిజమ్స్ అనేది న్యూట్రిషన్స్ ద్వారానే గ్రోత్గా ఉంటాయి. గ్రీన్ ప్లాంట్స్ సింథసిస్ దర్ ఫుడ్ దెమ్సెల్వ్స్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసిన్సిస్ ద్వారానే మన ఇక్కడ గ్రీన్ ప్లాంట్స్ అనేది సర్వైవ్ అవుతుందని చెప్తున్నాడు. అలాగే సోలార్ ఎనర్జీ చాలా యూస్ఫుల్. క్లోరోఫిల్స్ అండ్ లైట్ అనేది రిక్వైర్మెంట్స్ అనమాట ఫోటోసిన్సిస్కి. జర అవుట్పుట్ ఆక్సిజన్ అనమాట, స్టార్చ్ అని చెప్తున్నారు. అలాగే కెమికల్ సబ్స్టెన్సెస్ ఉంటాయని చెప్తున్నారు. అలాగే ఫ్యూ ప్లాంట్స్ అనేది వేరే దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. అలాగే ఫంగీ అనేది ఒక సాప్రోట్రోప్ అని చెప్తున్నారు అనమాట. సో అదే అనమాట. ఇక్కడ ఉండే ఎక్సర్సైజెస్ మీరు చూస్తే మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. సో అంతే అండి, ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్. థ్యాంక్ యూ.